నీ బాలులను శిక్షించుట నువ్వు మానుకోవద్దంటుండు. బాలులను ఏం చేయాలి? శిక్షించాలి. తల్లిదండ్రులుగా చాలామంది శిక్షించడానికి బదులు ఏం చేస్తున్నారంటే గార్భం చేస్తున్నారు. ఆ గార్భం కొద్దిగా ఏమవుతుంది? ఏమండి, గార్భం కొద్దిగా ఏమవుతుందంటే పగగా మారిపోతుంది. ఆ పగ కొంచెం ఏమైపోతుందంటే హత్యగా దారితీస్తుంది. అంటే మనుషులు చిన్ననాటి నుండే మన పిల్లల్ని ఎలా పెంచాలి? శిక్షించాలి, భయాన్ని పుట్టించాలి. మరి ఈరోజు మనుషులు భయాన్ని పుట్టించే మాటలు చెబుతున్నారా? ఏమంటున్నాడు చూడండి. ఇంకా బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండాను, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళానికి పోకుండా వాని ఆత్మను నీవే తప్పిస్తావు. బెత్తంతో కొడితే పాతాళానికి పోకుండా ఉంటాడా? అంటే చెడు మార్గానికి పోకుండా నువ్వే ఏం చేస్తున్నావు? నీ కుమారుడు నువ్వే కాపాడుకుంటున్నావు. అదే బెత్తంతో కొడిపోతే, ఒక కుమారుడు ఉండండి, ఏం చేసిందంటే చిన్నప్పుడు వాడికి తెలియక కోడిగుడ్డు దొంగతనం చేసి తీసుకొచ్చిందండి. కోడిగుడ్డు దొంగతనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి ఏం చేయాలి? నాన్న ఇది ఎక్కడిదిరా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నాకు చెప్పు అని 2 బీకితే ఏం చేస్తాడు? నేను పలానా చోట నుంచి దొంగతనం చేసి తీసుకొచ్చానని చెబుతారు. అలా కాకుండా నా కుమారుడా మంచి పని చేసావురా, నువ్వు ఇలాంటివి మంచిగా చేయాలని మనం బుద్ధి పెట్టుకున్నాను అనుకో, అప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వాడికి అంటే ఇది చేస్తే తప్పు కాదట్టింది, అంటే ఇలాంటి ఇంకెన్నైనా చేయొచ్చు అని వాడికి ఆలోచన. కోడిగుడ్డు పోయిన తర్వాత ఏమొస్తుంది? డబ్బులు దొంగతనం చేయాలని వస్తుంది. ఈ డబ్బులు దొంగతనం చేయాలని ఆలోచన పుట్టి ఏమొస్తుందంటే వాడు తాగుడికి బానిస అయ్యి డబ్బుల కోసం, ఆస్తి కోసం తల్లిని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. అంటే చూసారండి, చిన్న తప్పును నువ్వు చిన్నతనంలోనే నువ్వు సరిచేసావు అనుకోండి, పెద్ద అయిన తర్వాతకి అది నీ మీదకి రాదు. ఒక తల్లి చిన్ననాటి నుండి వాడిని శిక్షించకపోవడం వల్లే చివరికి అదే తల్లిని, అదే కుమారుడు ఏం చేసిండు? కొడవలితో కొట్టి చంపిండు. అంటే ప్రియమైన దేవుని వలన చిన్ననాటి నుండి పిల్లల్ని మనం ఏం చేయాలి? శిక్షించాలి, దండించాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలి? బెత్తంతో వాళ్ళని దండించాలి.